ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మగవారితో సమానంగా మహిళలు పోటీ పడుతున్నారు. చేసే పనిలో నిబద్ధత కనబరిస్తే కొంత ఆలస్యమైనా విజయం తప్పక వరిస్తుందని ఈ మహిళ నిరూపించింది. టాటా అంబానీలతో పోటీపడి కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఎవరా మహిళ తెలుసుకుందామా? జయంతి చౌహాన్. ఈ పేరు మీకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఒకప్పటి రోజుల్లో మనకు వాటర్ బాటిల్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బిస్లరీ. ఆ బిస్లరీ కంపెనీ ఓనర్ ది గ్రేట్ రమేష్ చౌహాన్ కూతురే ఈ జయంతి చౌహాన్. వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి బిస్లరీ ఇంటర్నేషనల్ కంపెనీ బాధ్యతలను తన ఏకైక కుమార్తె జయంతి చౌహాన్కు అప్పగించాలని అనుకున్నారు. కానీ జయంతి చౌహాన్ అందుకు అంగీకరించలేదు. తల్లిదండ్రుల ఆస్తులు, తాతల ఆస్తులు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడు అనుభవిద్దామా అని ఎదురుచూసే ఈ రోజుల్లో జయంతి తన తండ్రి ఆస్తిని వద్దనంది. తన కలల ప్రపంచం వేరే ఉందని తన తండ్రికి చెప్పింది. దీంతో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఉన్న రమేష్ చౌహాన్ తన బిస్లరీ ఇంటర్నేషనల్ కంపెనీని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. కానీ టాటా కంపెనీతో సరైన ఒప్పందం కుదరకపోవటంతో అది కుదరలేదు. దీనితో సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగే అమ్మాయికి అనుకోని క్లిష్ట పరిస్థితుల్లో తన తండ్రి వ్యాపారాన్ని చేపట్టాల్సి వచ్చింది. రమేష్ స్థాపించిన బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థను కాపాడగలిగే కొడుకులెవరూ లేరు. ఆ సమయంలో నేనున్నా నాన్న అంటూ జయంతి చౌహాన్ 2022 నవంబర్ నెలలో బిస్లరీ సంస్థ బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకుంది. తనకు ఏమాత్రం ఇష్టం లేని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. జయంతి చౌహాన్ పుట్టుకతోనే సంపన్నురాలు కావటం వల్ల ఆమె చాలా గారాభంగా, సుకుమారంగా పెరిగింది. ముంబై, ఢిల్లీ, న్యూయార్క్ నగరాల్లో ఆమె బాల్యం, విద్యాభ్యాసం జరిగింది. తర్వాత ఆమె లాస్ ఏంజల్స్లలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చంటైజింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే ఇన్స్టిట్యూట్లో మారంగోని మిలానో నుంచి ఫ్యాషన్ స్టైలింగ్ డిగ్రీ పొందారు. లండన్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్లో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అండ్ స్టైలింగ్ చేశారు. తన తండ్రి సూచనలతో ఆయన అడుగుజాడల్లోనే 24 వయసులో బిస్లరీ కంపెనీ తన ప్రయాణం ప్రారంభించారు. జయంతి చౌహాన్ తన బాల్యం ఎక్కడ కొనసాగిందో అదే ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. అక్కడి కార్యాలయంలోనే ఎక్కువ కాలం పనిచేశారు. బిస్లరీ పురోగతిలో జయంతి చౌహాన్ కీలకంగా వ్యవహరించారు కూడా. హెచ్ఆర్, సేల్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ ను పునర్వ్యవస్థీకరించారు. మంచి టీమ్స్ ను రూపొందించడంలో కృషి చేశారు. 2011లో ముంబై ఆఫీసులో జయంతి చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. బిస్లరీ మినరల్ వాటర్, హిమాలయస్ కు చెందిన వేదిక న్యాచురల్ మినరల్ వాటర్, ఫిజీ ఫ్రూట్ డ్రింక్స్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైర్ వంటి వాటిల్లోనూ ఈమె పనిచేశారు. మార్కెట్ సవాళ్లను అధిగమించి ఈ సంస్థను నిలబెట్టాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఈ సవాళ్లను ఆమె ఒక్కొక్కటిగా దాటుకొని చివరకు ఇంతింతే వటుడింతే అన్నట్టుగా గొప్ప బిజినెస్ ఉమెన్ గా తయారైంది. అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ స్కిల్స్ కారణంగా పతనమవుతున్న సంస్థ కాస్త ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీస్ లో ఒకటిగా అవతరించింది. బిస్లరీ కూల్ డ్రింక్స్ మార్కెట్లోకి ప్రవేశించాలని ఎప్పుడూ ఆలోచన చెయ్యలేదు. మరోవైపు జయంతి చౌహాన్ తన తండ్రి కంపెనీని హ్యాండోవర్ చేసుకోకముందే అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కాంపా కోలా బ్రాండ్తో కూల్ డ్రింక్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కొద్దిగా ఆలస్యంగా ఈ సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో అడుగుపెట్టిన జయంతి తన వ్యాపార నైపుణ్యాలను ప్రదర్శించింది. మీడియా, సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటూ తన సాఫ్ట్ డ్రింక్స్ పాపులారిటీ పెంచేసింది. జయంతి చౌహాన్ తెలివితో ఏకంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకే ఛాలెంజ్ విసిరింది. జయంతి చౌహాన్ బిస్లరీ ఇంటర్నేషనల్ బాధ్యతలు చేపట్టాక బిస్లరీ మినరల్ వాటర్ మాత్రమే కాకుండా ఆ సంస్థ నుంచి హిమాలయాల వేదిక న్యాచురల్ మినరల్ వాటర్, ఫిజీ ఫ్రూట్ డ్రింక్స్, స్పైసీ జీరా డ్రింక్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైర్ వంటి మరెన్నో డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటర్ కంపెనీ నుంచి కార్పోనేటెడ్ డ్రింక్స్ ను పరిచయం చేసింది. ఈ కొత్త ఉత్పత్తులు సంస్థకు మరింత లాభదాయకంగా మారాయి. డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ల ద్వారా ప్రచారం కూడా ఉత్పత్తి వృద్ధిని పెంచింది. శీతల పానీయాల పరిశ్రమలోని దిగ్గజం కంపెనీలకు బిస్లరీ ప్రవేశం ఓ సవాలుగా మారుతుందని మార్కెట్ నిపుణులు భావించేంతగా కృషి చేసింది. దీంతో టాటా గ్రూప్తో డీల్ కుదిరి మినరల్ వాటర్ బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఇతర పెద్ద కంపెనీలతో జయంతి చౌహాన్ బిస్లరీ ఇంటర్నేషనల్ గా పోటీ పడుతోంది. జయంతి తన 42 వయసులో వైస్ చైర్పర్సన్ హోదాతో కంపెనీని దిగ్విజయంగా నడిపిస్తోంది. సేల్స్, మార్కెటింగ్ బృందానికి కూడా నాయకత్వం వహిస్తోంది. ఇప్పుడు ఆమె 7,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో నడిపిస్తోంది. వ్యాపార రంగంలో తన నైపుణ్యాలను చూపలేనేమో అని సందేహించి తొలుత వెనకడుగు వేసినా తండ్రి మీద ప్రేమతో తీసుకున్న బాధ్యతను మరింత దిగ్విజయంగా నడిపిస్తూ కార్పొరేట్ దిగ్గజాలకే ఔరా అనిపిస్తోంది. సమస్య మనదే, సవాలు కూడా మనదే అని నవ్వుతూ సమాధానమిచ్చే జయంతి లాంటి వ్యక్తులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. పురుషులే ఏదైనా సాధించగలరు అని అనుకునే ఈ సమాజంలో జయంతి చౌహాన్ ఆ భావనలను పటాపంచలు చేసింది.
ఆమె జర్నీ మహిళలందరికీ ఒక స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. మరి ఆడపిల్లలు? విన్నారు కదా ఈమె స్టోరీ. ఎవరో వస్తారు, ఏదో తెస్తారు, ఏదో జరిగిపోతుంది అని ఆశపడకుండా మీ చుట్టుపక్కన ఉన్న వాటిని ఉపయోగించుకొని ఏదో ఒకటి చెయ్యండి. మంచి ఎఫోర్ట్స్ పెట్టండి. రేపటి రోజున ఊహించని విధంగా సక్సెస్ మీ ఇంటి తలుపు తడుతుంది.